జనరల్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకట్లేదు, ఎక్కడా సెట్ అవ్వట్లేదు అంటూ ఉన్నారు గదా! పెళ్లి సంబంధాలు అవి చూసేటప్పుడు. కానీ నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఏంటి అంటే, ఇది గూడా ఒక రీజన్ అవుతుందేమో అనైతే అనిపించిందనమాట. అంటే నేనేమి తప్పుగా చెప్పట్లేదు. ఓపెన్‌గానే చెప్తూ ఉన్నాను. నిజానికి ఈ మూవీ టైటిల్ అదంతా చూసి నేను ఏదో వెరైటీగా ఉంటది అనైతే అనుకున్నాను. అంటే భారీ చేజింగులు గానీ, ఫైట్సు, ఐటెమ్ సాంగ్సు, హీరో ఎలివేషన్సు ఇవేవి ఉండవు. కానీ ఒక డిఫరెంట్ పాయింట్‌నైతే చూపించారని చెప్పొచ్చు. ఇంతకీ అసలు మూవీ నేమ్ ఏంటి అంటే గనక 'అక్యూజ్డ్' నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక స్టోరీ విషయానికొస్తే గనక ఒక ఫ్లాట్‌లో ఇద్దరు అమ్మాయిలైతే ఉంటారనమాట. సో ఇద్దరు కూడా డాక్టర్సే. ఒక అమ్మాయి ఏమో కిడ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ అనమాట. కిడ్స్ హాస్పిటల్‌లో అయితే పనిచేస్తూ ఉంటుంది. చిన్నపిల్లల హాస్పిటల్‌లో. ఇంకొక ఆవిడేమో సర్జను. అలాగే మెయిన్‌లీ లేడీ డాక్టర్ అనమాట ఆవిడ. సో వీళ్ళిద్దరూ కూడా మంచి పొజిషన్‌లోనే ఉంటారు. కాకపోతే ఇక్కడ వెరైటీ ఏంటంటే లివింగ్ టుగెదర్‌లో అయితే ఉంటారనమాట. అంటే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఒక అబ్బాయి, అమ్మాయి ఉంటే ఎలా ఉంటదో ఇద్దరు అమ్మాయిలు ఉంటారనమాట. సో అది కాన్సెప్టు. అయితే ఇక్కడ ట్విస్ట్ మీద ట్విస్ట్ మనకి సైలెంట్‌గా ఇస్తూ ఉంటారు. ఏంటి అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయితోనే కాకుండా ఇంకో అమ్మాయితో కూడా లివింగ్ టుగెదర్ అయితే చేస్తుంది అంతకుముందు. తర్వాత వాళ్ళిద్దరూ బ్రేకప్ అవుతారు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అయితే ఎవరైతే సర్జన్‌గా ఉన్నారో ఆ డాక్టర్ మీద చాలా ఎలిగేషన్స్ అయితే వస్తాయి. ఎలాంటి టైంలో కరెక్ట్‌గా హాస్పిటల్‌కి డీన్ అవుతుంది అనే టైంలో ఎలిగేషన్స్ అయితే వస్తాయన్నమాట. ఏంటి అంటే నాతో మిస్‌బిహేవ్ చేశారు, అలాగే చాలా ఇబ్బంది పెట్టారు. ఇలా రకరకాలుగా అయితే ఆవిడ మీద ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ డీన్ పోస్ట్‌కి అనేది ఆపేస్తారు ఆవిడని. తర్వాత అక్కడి నుంచి లైఫ్ ఎలా టర్న్ అయింది, మళ్ళీ ఆ కేసెస్ అన్నీ సాల్వ్ చేసుకోగలిగారా లేదా, ఈలోగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌కి ఎందుకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇవన్నీ కూడా అయితే స్టోరీగా చూపిస్తారు. కానీ ఓవరాల్‌గా అయితే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. స్లోగా వెళ్తూ ఉంటుంది. కానీ మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు గానీ, ఇంట్రెస్టింగ్ సీన్స్, అలాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అవన్నీ కూడా మనకు కొద్దిగా ఇంట్రెస్ట్‌గా అయితే ఉంటాయి గానీ, ఓవరాల్‌గా అయితే స్లోగా వెళ్తూ ఉంటుందన్నమాట మూవీ. సో ఓవరాల్‌గా అయితే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. కానీ ఇంట్లో అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి మూవీస్ పెడితే ఖచ్చితంగా అయితే కొంచెం తిట్లు పడే ఛాన్స్ ఉంటదనమాట. సో ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మూవీ అయితే మాత్రం చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు చూసినప్పుడు మాత్రం. సో ఇందుకనేనేమో కొన్ని చోట్ల అమ్మాయిలు అంతగా దొరకట్లేదు పెళ్లి చేసుకోవడానికి అన్న థాట్ కూడా వచ్చింది. సో జస్ట్ ఇది నాకు అనిపించింది మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.